టిప్తో వచ్చానండి. ఎప్పుడు మనము మటన్ కర్రీ చికెన్ కన్నప్పుడు యూస్ చేసేది పుదీనానండి. పుదీనాతో నేను సూపర్గా మెహందీని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా చేసుకోవచ్చు, పిల్లలకు కూడా పెట్టచ్చు. ఇది ఎలా అంటే ఏమైనా అకేషన్స్ ఉన్నా, సింపుల్గా ఏదైనా పార్టీస్ ఉన్నా అప్పటికప్పుడు పెట్టుకోవాలంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా బాగా పండుద్ది. మినిమం 2 days అయితే ఉంటుంది. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మా గార్డెన్లో కాసిన పుదీనా అండి, న్యాచురల్గా పండింది. మనం ఇంటి దగ్గర పెంచుకున్న పుదీనా ఏంటంటే ఎటువంటి కెమికల్స్ స్ప్రేలు కొట్టము, న్యాచురల్గా ఉంటుంది. వీలైనంత వరకు అలాంటి పుదీనాని తీసుకోండి, బాగా పండుద్ది. పుదీనా ఏంటంటే దాని మంచి స్మెల్, ఆకు తొందరగా రావాలని కొంచెం స్ప్రేలు కెమికల్స్ అన్నవి ఎక్కువ యాడ్ అవుతాయి. అదైనా పర్వాలేదు. నేను పుదీనాని మంచిగా ఆకులన్నీ తుంచేసుకున్నాను, కాడలు మాత్రం వేయకండి. కాకపోతే ఏంటంటే బయట పుదీనా అనేది కొంచెం లైట్గా పండుద్ది. ఇప్పుడు నేను ఈ పుదీనాని శుభ్రంగా ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇది నాకు మా పాపకైతే కరెక్ట్గా సరిపోద్ది. దీన్ని వాటర్తో క్లీన్ చేసుకుని ఒక 2-3 times క్లీన్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మొత్తం ఆకంతా నలిగిపోవాలి. మనకి ఇంత కూడా ఆకు కనపడకూడదు. మొత్తం ఇలా పల్చగా చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రెయినర్ సహాయంతో ఒక బౌల్లో వడపోసుకోవాలి. ఇది ఒక 1 week దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వాటర్ని చూసారా ఎంత వచ్చిందో, ఈ వాటర్ని నేను పెట్టుకుంటే ఒక 20 members ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులోనే ఒక్క 2 tablespoon తీసుకున్నానండి. నాకు మా పాపకే కాబట్టి అంత అవసరం లేదని 2 tablespoon తీసుకున్నాను. ఇందులో ఇంకో సూపర్ రెమెడీ వచ్చి కుంకుమ అండి. కుంకుమ అన్నది కొంచెం రెడ్ కలర్లో ఉన్నది తీసుకోండి. రెడ్ కలర్లో ఉన్నది అయితే బాగా పండుద్ది. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసేసుకుని బాగా కొంచెం థిక్గా కలుపుకోండి, మరి పల్చగా కలుపుకోవద్దు. పల్చగా కలుపుకోవడం వల్ల అంటే చేతులు పెట్టుకున్నప్పుడు స్ప్రెడ్ అయిపోద్ది. దీన్ని ఒక 10 minutes అలా పక్కన పెట్టేసుకోండి. నేను ఆ బౌల్లో సరిగ్గా కనిపిస్తలేదని ఈ బౌల్లోకి అయితే వేసాను. ఇప్పుడు దీన్ని ఒక 10 minutes పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మా పాపకైతే పెన్నుతో ఇలా సింపుల్ ఫ్లవర్ అయితే వేసానండి, మరీ హెవీగా వేయలేదు. ఎందుకంటే ఇలా చిన్నగా వేసాను. అలాగే కొంచెం ఫింగర్స్ మీద లీవ్స్ కింద కూడా వేసాను. వేసేసి ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న మెహందీని కొంచెం కొంచెం అప్లై చేసుకోండి. మినిమము థిక్గా ఉండేలా అప్లై చేసుకోండి. పల్చగా కలుపుకున్నారంటే మనము మెహందీ పెట్టుకున్నప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం థిక్గా కలుపుకున్నారంటే మనం పెట్టినా సరే ఇంత కూడా స్ప్రెడ్ అవ్వదు. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అంటే అంత మంచిగా కనిపిస్తుంది మొత్తం. అయితే ఇది బాగా ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే పిల్లలకి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు, ఏమన్నా వాళ్ళు డాన్సుల ప్రోగ్రాంలు ఉన్నప్పుడు అప్పటికప్పుడు వేయాలంటే పారాణి కింద అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలకి ఇలా న్యాచురల్గా పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువగా చాలామంది పిల్లలకు గోరింటాకులు పెట్టుకోవడం అంటే ఇష్టము. అలాగని మనం కోన్లు అవి తెచ్చేసి బాగా పండుతాయని పెట్టేస్తాము, కానీ దానివల్ల వాళ్ళకి స్కిన్ ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అలా కాకుండా ఇలాంటివి ఆ గోరింటాకు లాంటివి పెట్టడానికి అయితే ఎక్కువగా ట్రై చేయండి. పెట్టినంతసేపు ఎంత బాగా కనిపించిందంటే కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి. జస్ట్ నేను పెడుతూ ఉండగానే అది ఆరిపోతూనే ఉంది. ఇంకా నేను పెడుతున్న తర్వాత చూపిద్దంటే పాప చాలాసేపు పడుకుని పోయింది, అప్పటికే లేట్ అయింది. మా పాపకైతే ఇలాంటి మెహందీస్ అంటే చాలా ఇష్టం, చాలా ఓపిక్గా పెట్టించుకుంటుంది. నాకు కూడా ఇలా పెట్టడం అంటే ఇష్టం అనమాట. మొత్తం సగం అయితే కంప్లీట్ అయింది, ఇంకొంచెం ఉంది, అది కూడా కంప్లీట్ చేసాం. మొత్తం మీకైతే చూపిద్దాం అన్నప్పటికీ ఇంకా పడుకుని పోయిందండి. ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగా పండిందంటే కలర్ అయితే అద్దిరిపోయిందండి. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగా పండింది. ఎంత మంచి కలర్ వచ్చిందంటే చేతులు చూస్తుంటేనే మనము ఆకు గోరింటాకు పెట్టుకుంటే ఎంత బాగా పండుద్దో అంత మంచి కలర్ అయితే వచ్చింది. డెఫినెట్గా మీరు కూడా మీ పిల్లలకు కూడా ఇలాగా మెహందీని తయారు చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మార్నింగ్కి ఇదంతా మంచిగా పండిపోయిన తర్వాత కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేయండి. ఇలా వ్యాజ్లైన్ అప్లై చేయడం వల్ల కొంచెం మంచి ఆయిల్ అప్లై చేసిన మెహందీ అన్నది చాలా బాగా పండుద్దండి. నేను ఇప్పటికొచ్చి చాలా వీడియోస్ చేశానండి. ఏ వీడియోస్ చేసినా ముందు ఇంట్లో నేను ట్రై చేసి నాకు వర్కౌట్ అవుతేనే మీ ముందుకు తీసుకొస్తానండి, లేకపోతే ఆ వీడియో అయితే అసలు అప్లోడ్ చెయ్యను. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.